హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నిన్న కొన్ని కంపెనీస్ నుంచి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఈ వచ్చిన రిజల్ట్స్లో కొన్ని కంపెనీస్ అయితే మంచి రిజల్ట్స్ డెలివర్ చేయడం జరిగింది. ఆ మంచిగా ఉన్న రిజల్ట్స్ని అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి యాక్సెస్ కేడ్స్ ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి డిఫెన్స్ సెక్టార్లో టెక్నాలజీ రిలేటెడ్ని సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ చాలా ఫండమెంటల్గా మంచి కంపెనీ. PE అయితే 56 దగ్గర ఉంది. మార్కెట్ క్యాపిటల్ 3000 crores దగ్గర ఉంది. ప్రైస్ వచ్చేసి కరెంట్లీ 716 దగ్గర ట్రేడ్ అవుతుంది. రిజల్ట్స్ కొంచెం బాగుండడంతో ఈరోజు అయితే ఈ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్కిట్లో లాగా అయింది. అండ్ సేల్స్ చూసుకున్నట్లయితే ఇయర్లో 18% పెరిగింది. ఎబిటా చూసుకున్నట్లయితే 35%, నెట్ ప్రాఫిట్ 112%, EPS 81% అయితే పెరగడం జరిగింది. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ఎట్లా ఉందో ఒకసారి చూసుకుందాం. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ స్లైట్గా తగ్గించుకున్నారు. FIIs వాళ్ళు పెంచుకున్నారు లైట్గా. అండ్ AIS వాళ్ళు కొంచెం తగ్గించారు. పబ్లిక్ వాళ్ళు కూడా కొంచెం పెంచుకున్నారు. అండ్ వీళ్ళు ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ కూడా అయితే డెలివర్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ రిలీజ్ చేశారు. ఈ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈరోజు మరిన్ని కొన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అలైట్ డిజిటల్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా PE చూసుకున్నట్లయితే 26 చాలా అట్రాక్టివ్గా ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రైస్ 253. మార్కెట్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే 1424 crores అయితే ఉండడం జరిగింది. ఇది క్వార్టర్లో చూసుకున్న ఇయర్లో చూసుకున్న ప్రాఫిట్ పరంగా కానీ, సేల్స్ పరంగా కానీ, ఎబిటా పరంగా కానీ మంచి గ్రోత్ అయితే డెలివర్ చేసింది. సేల్స్ చూసుకున్నట్లయితే 29%, ఎబిటా చూసుకున్నట్లయితే 21%, నెట్ ప్రాఫిట్ 51%, EPS అయితే 49% అయితే పెరగడం జరిగింది. అందువల్ల రిజల్ట్స్ బాగుండడంతో ఈ స్టాక్ ఈరోజు 8% పైన పెరిగింది. మీరు ఏదైనా కంపెనీని స్క్రీనర్లో చూసినప్పుడు ఇట్లా ఓపెన్ చేసి ఫాలో కొట్టినట్లయితే దాని రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఆటోమేటిక్గా ఫీడ్ సెక్షన్లో అయితే కనిపిస్తుంది. మీరు వెంటనే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను ఆ డౌట్ క్లియర్ చేయడానికి చూస్తాను ఫ్రెండ్స్. అలా ఇంకా చూసుకున్నట్లయితే బ్యాలెన్స్ షీట్ కూడా కంపెనీది మంచిగా ఉంది. టోటల్ అసెట్స్ అయితే కంటిన్యూగా అయితే పెరగడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ లైట్గా తగ్గించుకున్నారు. నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ పెరిగారంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ పెరిగింది. FIIs వాళ్ళు కూడా స్లైట్గా తగ్గించుకున్నారు ఫ్రెండ్స్, 0.5%. వీళ్ళు ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ అయితే వీళ్ళు ఇంకా అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేసిన వెంటనే నేనైతే నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. ఈ కంపెనీ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ప్రెజెంట్ 849 crores మార్కెట్ క్యాపిటల్లో ట్రేడ్ అవుతుంది. PE చూసుకున్నట్లయితే 50 దగ్గర ఉంది. ప్రైస్ 247 దగ్గర ఉంది. సేల్స్ చూసుకున్నట్లయితే 16%, ఎబిటా చూసుకున్నట్లయితే 35%, నెట్ ప్రాఫిట్ 46%, EPS 46% అయితే పెరగడం జరిగింది. ఇది కూడా పాజిటివ్గా మూవ్ అయింది. 7.87% అయితే ప్రజెంట్ ఈ చెప్పడం మర్చిపోయాను. ఈరోజు బడ్జెట్ సెక్షన్ ఉండడం వల్ల మార్కెట్ అయితే ఈరోజు హాలిడే లేదు ఫ్రెండ్స్. ఎవరైనా హాలిడే అనుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ అయితే హాలిడే లేదు. అండ్ ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ స్లైట్గా చేంజ్ అయింది. ప్రమోటర్ అయితే సేమ్ అట్లనే ఉన్నది. అండ్ పబ్లిక్ కూడా ఏం మారలేదు ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా మార్కెట్ క్యాపిటల్ పరంగా చూసేటప్పుడు మినిమం 2000 crores పైన ఉన్న మార్కెట్ క్యాపిటల్కే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే 2000 crores కంటే తక్కువ మార్కెట్ క్యాపిటల్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి కంపెనీ చూసుకున్నట్లయితే విశాల్ మెగా మార్ట్స్. అందరికీ తెలుసు విశాల్ మార్ట్ అని అంటారు. రీసెంట్గా IPO లిస్ట్ అయింది. ఈ కంపెనీ కూడా రిజల్ట్స్ అయితే డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్గా క్వార్టర్ చూసుకున్నా, ఇయర్లో చూసుకున్నా కంపెనీ అయితే మంచిగానే గ్రోత్ అయితే డెలివర్ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సేల్స్లో 20%, ఎబిటాలో 18%, నెట్ ప్రాఫిట్లో 28%, EPSలో 26% అయితే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ కంపెనీ కూడా ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్. రాగానే నేనైతే పంపిస్తాను. అండ్
షేర్ హోల్డింగ్ ఓన్లీ లాస్ట్ క్వార్టర్కి మాత్రం ఈ క్వార్టర్కి మాత్రమే ఉంది. ఎందుకంటే రీసెంట్గా లిస్ట్ అవ్వడం వల్ల దీని డేటా ఇంకా అవైలబుల్గా లేదు. అండ్ నెక్స్ట్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే నువామా వెల్త్ ఈ కంపెనీ అసెట్ మేనేజింగ్ కంపెనీ ఫ్రెండ్స్. PE 22లో ట్రేడ్ అవుతుంది. అట్రాక్టివ్ వాల్యుయేషన్ అనే చెప్పుకోవచ్చు. బట్ మనం అసెట్ మేనేజ్ కంపెనీస్ చూసుకున్నట్లయితే అట్రాక్టివ్గానే ట్రేడ్ అవుతాయి. అండ్ మార్కెట్ క్యాపిటల్ అయితే 20,000 crores అరౌండ్ అయితే ట్రేడ్ అవుతుంది. ప్రైస్ చూసుకున్నట్లయితే 5,566 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సేల్స్ 23%, EBITDA 30%, నెట్ ప్రాఫిట్ 43%, EPS అయితే 40% అయితే పెరగడం జరిగింది. సో ఈ కంపెనీ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ వచ్చిందో రాలేదో చూద్దాం. ఈ కంపెనీ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ అయితే రావడం జరిగింది. దీన్ని కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరికైతే ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ కావాలో వాళ్ళైతే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసి దాన్ని అయితే మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బడ్జెట్ రిలేటెడ్ వీడియో కూడా ప్రీ బడ్జెట్ వీడియో అండ్ పోస్ట్ బడ్జెట్ వీడియో అని 2 వీడియోస్ అయితే నేను చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నేను ప్రీ బడ్జెట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్